ఏదైతే మనం ఇంప్లిమెంటేషన్ చేస్తున్న జలజీవన్ మిషన్ గురించి మనతో డిస్కస్ చేయడానికి ఇక్కడ వచ్చిన సార్కి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. సార్, ఇప్పుడు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లైటింగ్ పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న అందరు పెద్దలందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदम्
ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ని ఈ ట్యాప్ కనెక్షన్ ఇచ్చాము అంటే ఫ్యూచర్ దాదాపు 20 నుంచి 30 సంవత్సరాలు దీని ఫంక్షనాలిటీ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ జలజీవన్ మిషన్ను ఈ రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది సార్. సో దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రాం జరిగింది. సో అందులో మన రాష్ట్ర ప్రభుత్వం మనం 2019లో స్టార్ట్ అయినా కూడా 2 సంవత్సరాలు దాదాపు అప్పుడున్న పరిస్థితుల వల్ల లేట్గా స్టార్ట్ కావడం జరిగింది సార్. సో 22లో దీని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ తీసుకోవడం జరిగింది. దాదాపు 77,000 వర్కులకి శాంక్షన్స్ తీసుకోవడం జరిగింది సార్. సో దీంట్లో దాదాపు 26,000 కోట్లతో ఎస్టిమేట్ కాస్ట్ శాంక్షన్స్ తీసుకొని 95.44 ల్యాక్స్ ట్యాప్ కనెక్షన్స్ అనేది లక్ష్యంగా తీసుకోవడం జరిగింది సార్. సో జేజేఎం స్టార్ట్ అవ్వకముందే 30.74 ల్యాక్స్ మనం ఆల్రెడీ జేజేఎంకి ముందు ప్రైవేట్ కనెక్షన్స్ కావచ్చు, గవర్నమెంట్ కనెక్షన్స్ కావచ్చు రీచ్ అయి ఉన్నాయి సార్. సో బ్యాలెన్స్ ఏదైతే 64.7 ల్యాక్స్ ట్యాప్ కనెక్షన్స్ ఉన్నాయో వాటిని చేయడానికి మనం ఆ 64 ల్యాక్స్ చేసే దానికి మనం శాంక్షన్స్ తీసుకొని పనులు ప్రారంభించాం సార్. కానీ ఆ పనులలో దాదాపు 4 సంవత్సరాలు మనం 4,700 కోట్లు ఖర్చు పెట్టాము. ట్యాప్ కనెక్షన్స్ కూడా దాదాపు 30 లక్షలు ఇచ్చాం సార్. సో ఆ ట్యాప్ కనెక్షన్స్ మీరు కొన్ని విలేజెస్కి పోయినప్పుడు ప్రజలు మీకు కంప్లైంట్స్ చేయడం జరగడం అవన్నిటిని కూడా మీరు మాతో డిపార్ట్మెంట్తో రివ్యూ చేసినప్పుడు అది మా దృష్టికి తెచ్చి ఈ జలజీవన్ మిషన్ యొక్క ప్రీవియస్గా అర్లీగా మీరు చేపట్టిన పనుల ఫంక్షనాలిటీ గురించి ఒక సర్వే చేయమని చెప్పి మాకు ఆదేశించడం జరిగింది సార్. దాన్ని బేస్ చేసుకొని మేము పల్స్ సర్వే చేయడం జరిగింది. సో పల్స్ సర్వేలో చాలా విషయాలు బయటపడడం జరిగింది సార్. ట్యాప్స్ కొన్నిటికి ఇచ్చారు, ట్యాప్స్ ఇచ్చిన సఫిషియెంట్ క్వాలిటీ ఇవ్వలేకపోవడం, ట్యాప్స్ పని చేయకపోవడం, వేసిన పైప్ లైన్లు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండడం, ఇలాంటివన్నిటికీ మీ దృష్టికి రావడం, అది మేము పల్స్ సర్వే ద్వారా తీసుకొని ఆ పల్స్ సర్వేలో మేజర్గా తేలింది ఏమంటే సార్, ఏదైతే
మనం డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ ట్యాప్ చేసినప్పుడు మనకి అష్యూర్డ్ వాటర్ ఉంటుంది కాబట్టి త్రూఅవుట్ ద ఇయర్ మనం వాటర్ సప్లై చేయడానికి వీలవుతుంది. సో ఈ విధంగా ఎక్కడైతే రిజర్వాయర్స్ ఉన్నాయో అక్కడి నుంచి డ్రింకింగ్ వాటర్కి ఇవ్వడానికి కావాల్సినటువంటి అవసరమైన వాటర్ని రిజర్వాయర్స్ నుంచి ఇవ్వడానికి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్తో మేము కలిసి పనిచేసి ఈ ప్రాజెక్టు సక్సెస్ఫుల్ అవ్వడానికి సాయశక్తిలా కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారాలు. అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఇనాగ్రల్ అడ్రస్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. సభకు నమస్కారం. ఈ చాలా కీలకమైన జల్ జీవన్ మిషన్ పైన ఒక వర్క్షాప్కి చీఫ్ గెస్ట్గా ఇన్స్పిరేషన్గా చీఫ్ గెస్ట్గా కారక్గా వర్క్షాప్కి హాజరైన డిప్యూటీ సీఎం గారు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి, ఈ వర్క్షాప్కి హాజరైన ఈఎన్సీ గారికి, సిఈ గారికి, వెంకటేశ్వరరావు గారు అంటే ఈ వాటర్ సెక్టర్ మొత్తము దానిపైన ఉన్న అందరికంటే పెద్ద ఎక్స్పర్ట్గా ఉన్న వెంకటేశ్వరరావు గారికి, డిపార్ట్మెంట్లో ఉన్న ఆల్ ఎస్సీస్ ఈస్, తర్వాత ఈ మధ్యలో సెలెక్ట్ అయిన 7 డిపిఆర్ ఏజెన్సీ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు ఈ వర్క్షాప్కి. వాళ్ళు అందరికీ నమస్కారం. వాళ్ళు వచ్చేదారు కదా మన డిపిఆర్ ఏజెన్సీస్ వచ్చారు. ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. మై మెన్ 7. ఓకే. సో వాళ్ళందరికీ నమస్కారం. ఈ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ మన స్టేట్లో ఉన్న ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో అన్నికంటే ఇంపార్టెంట్ మీటింగ్ ఇది, వర్క్షాప్ ఇది. దాని మెయిన్ పర్పస్ ఏమిటి అంటే డిప్యూటీ సీఎం గారు ఎప్పటి నుంచి వచ్చారు ఈ పోస్ట్కి, అప్పటి నుంచి ఆయనకున్న ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ మేరకు, పబ్లిక్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ మేరకు ఆయన స్వయంగా డిపార్ట్మెంట్ రివ్యూలో నోటీస్ చేసిన అంశాల మేరకు ఒకటే మాట చెప్పారు. డ్రింకింగ్ వాటరు అంటే ఒక క్వాలిటీ, ఒక నాణ్యతమైన స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటరు ప్రొవైడ్ చేయడము, రిసీవ్ చేయడము, ఇట్స్ ఏ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఏ సిటిజన్. అందరికీ ఒక ప్రాథమిక హక్గా ఉంది క్లీన్ వాటరు తనకు రావడము. మనకున్న డెమోక్రసీలో ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ రైట్ అని ఆ విధంగా భావించి ఇప్పుడు జల్ జీవన్ మిషన్లో ఉన్న లోపాలు మనం ఏ విధంగా జల్ జీవన్ మిషను లాస్ట్ 4 years 5 years నుంచి 3 years 4 years నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము, ఎట్లా ఉంది పరిస్థితి, ఎంతవరకు వచ్చి ఉన్నాము, గ్యాప్స్ ఉందా, గ్యాప్స్ ఉంటే ఇక్కడ ఉన్నాయి, అది స్టడీ చేసే కోసము ఒక పల్స్ సర్వే ఈ సంవత్సరమే జూలై ఎండ్ ఆగస్ట్ ఇనిషియల్ డేస్లో, ఆగస్ట్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అనుకోండి, ఈ సంవత్సరము ఆగస్ట్ ఫస్ట్ ఫోర్త్ నైట్లో ఒక మొత్తము జల్ జీవన్ వర్క్స్ పైన ఒక పల్స్ సర్వే జరిగింది డిప్యూటీ సీఎం ఆర్డర్స్ మేరకు మొత్తం రాష్ట్రంలో. పల్స్ సర్వే ఏంటి, మన రాష్ట్రంలో ఒక 95 lakh రూరల్ హౌస్ హోల్డ్స్ ఉన్నాయండి. ఆ 95 lakh రూరల్ హౌస్ హోల్డ్స్కి ఇంటికి ట్యాప్ ప్రొవైడ్ చేయడము, ఆ ట్యాప్ ద్వారా కనీసము 55 LPCD అంటాము, అంటే 55 లీటరు పర్ క్యాపిటా పర్ డే, మనిషికి 55 లీటర్ చొప్పున రోజుకి నీళ్ళు రావడము.
దాంతో సహా ఆ నీళ్లు క్వాలిటీగా ఉండడము, ఆ నీళ్లు క్వాలిటీగా ఉండడం మాత్రమే కాకుండా ఒక సస్టైనబుల్ సోర్స్ నుంచి రావడం, ఇది ఎంత మనకు ఉన్న ఒక మొత్తం దేశంలో ఉన్న నడుస్తున్న జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్కి 3 ఆబ్జెక్టివ్స్. ఇంటికి ట్యాప్ ఉండాలి, ఆ ట్యాప్ నుంచి కనీసము 55 ఎల్పిసిడి నీళ్లు మనము ప్రొవైడ్ చేయాలి. ఆ నీళ్లు హ్యాస్ టు బీ ఆఫ్ గుడ్ క్వాలిటీ అండ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ సస్టైనబుల్ సోర్స్. ఈ 3 ముఖ్యమైన ఆబ్జెక్టివ్ జల్ జీవన్ మిషన్కి ఉన్న. ఇప్పటిదాకా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశాము మన స్టేట్లో, అది ఎట్లా ఉంది, ఆ పరిస్థితి తెలుసుకోవడానికి ఈ పల్స్ సర్వే ఈ సంవత్సరము ఆగస్ట్ మంత్లో జరిగింది. ఆ పల్స్ సర్వే ద్వారా మనకు చాలా వరకు ఫీడ్బ్యాక్ వచ్చింది. ఆ ఫీడ్బ్యాక్ స్టడీ చేసుకొని ఇప్పుడు ఏ విధంగా జల్ జీవన్ మిషన్ మనము ఇప్పుడు ఏ విధంగా చేసుకుంటున్నాము, దాని నుంచి బయటకి పడి ఏ విధంగా మంచిగా ఇంప్లిమెంట్ చేస్తే ఈ మిషన్కి ఉన్న 3 ఆబ్జెక్టివ్స్ కరెక్ట్గా ఫుల్ఫిల్ చేసుకుంటూ మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరికీ ఒక క్లీన్ వాటరు ఒక ఫండమెంటల్ రైట్గా ప్రొవైడ్ చేయాలి. అది అండర్స్టాండ్ చేసే కోసము, దానిపైన ఫీడ్బ్యాక్ తీసుకునే కోసము చాలా ఎక్సర్సైజ్ చేసి ఈరోజు ఈ వర్క్షాప్ ఫీల్డ్ నుంచి ఇంకా ఏదైనా దానిపైన ఫీడ్బ్యాక్ వస్తుందా, లేకపోతే ఏ జిల్లాకి ఏ సర్ఫేస్ వాటర్ సోర్స్, ఏ సస్టైనబుల్ సోర్స్ మంచిగా ఉంటుంది, అటువంటి అన్ని విషయాలపైన ఫీడ్బ్యాక్ కోసం, చర్చల కోసము ఈ ఒక వర్క్షాప్, ఫుల్ డే వర్క్షాప్ డిప్యూటీ సీఎం గారు ఆర్డర్స్తో మేము ఈరోజు టేకప్ చేసుకుంటున్నాము. ఈ వర్క్షాప్లో ఇటువంటి కొంచెం ఇనాగరల్ అడ్రస్ మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని 26 డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన ఎస్సీ లేకపోతే ఈ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి ఒక జనరిక్ నేమ్ ఉంది. డిస్ట్రిక్ట్ ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసర్ అంటారా, డిస్ట్రిక్ట్ ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసర్. సో ఆ ఆఫీసరు ఎస్సీ ర్యాంక్కి ఉన్న, ఈ ర్యాంక్కి ఉన్న, ఫైనల్గా ఆ డిస్ట్రిక్ట్ అతను ఛార్జ్లో ఉంటుంది యాజ్ ఫార్ యాజ్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఈజ్ కన్సర్న్డ్. సో నేను మాత్రమే నేను ఎస్సీ కాదు, సో అట్లా కాకుండా బై గవర్నమెంట్ ఆర్డర్ ద కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసర్ is completely in charge of the RWS department for that district. Whether he is of SC rank or whether he is of E rank is immaterial. So with that, I will call upon this workshop to take part in it, to take part of it dynamically and honestly and frankly. Come out with your thoughts clearly during your presentation and during your other interventions also. We have enough time. Each district will get at least 10 to 15 minutes to present their thoughts and their whatever they think about how should we go ahead in future to revamp JJM in whatever way they think from their side. So I will end with that, and I will wish this workshop all the best and hope that it will come up with very good outcomes. Thank you. Thank you, sir. ఇప్పుడు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని ఈ వర్క్షాప్ మీద మాట్లాడాల్సిందిగా
ఈ స్టేట్ లెవెల్ వర్క్షాప్ జల్ జీవన్ మిషన్ ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఈ స్టేట్ లెవెల్ వర్క్షాప్కి వచ్చేసిన 26 జిల్లాల నుంచి వచ్చిన సూపరింటెండెంట్ ఇంజనీర్స్కి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్కి, అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా సన్నిహితులకి నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక పైన నాతో పాటు ఆసీనులైన శ్రీ శశిభూషణ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై వారికి, శ్రీ కృష్ణతేజ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, సంజీవ్ రెడ్డి గారికి, ఇంజనీర్ ఇన్ చీఫ్ రూరల్ వాటర్ సప్లై, వెంకటేశ్వరరావు గారికి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వాటర్ రిసోర్సెస్, అలాగే హరిప్రసాద్ గారికి, గౌరవ ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జల్ జీవన్ మిషన్ ఈ రోజున ఒక 2019 ఆగస్టులో ప్రారంభమైంది. 2024కి క్షమించండి 2024కి దీన్ని మరింత బలోపేతం చేయాలని. ఇప్పటిదాకా జల్ జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం దాని వరకే అంతవరకు పరిమితమైంది. ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ. ఇది కనీసం రోజుకి ఒక 55 లీటర్లు నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని, అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్. ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష, ఆశయం. దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం 55 లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ అమృతధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృతధార అని పెట్టాము జల్ జీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే, ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం, అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో. దీన్ని జల్ జీవన్ మిషన్ లేదు, కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది. అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ, ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేది ఒకటి. అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని మనం స్ట్రీమ్లైన్ ఆపరేట్ చేసే విధానం, అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏమైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్, వాటికి కూడా ఒక విధి విధానాలని రూపొందించడం, అది దీనికి సంబంధించి ఈ అమృతధార సంబంధించింది. ఒకసారి చెప్పుకున్న మనం రిపీటెడ్గా ఉంటుందని, కానీ బట్ కనీసం ఒక్కరోజు 1 గంట నీళ్లు తాగకపోయినా, ఒక పూట నీళ్లు తాగకపోయినా దాని కష్టం ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఏకాదశి వ్రతాలు కానీ ఏదైనా సరే పొద్దున్నుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా రకరకాల మనం ఈ రిలీజియస్ థింగ్ మనం ఈ పండుగల్లో అప్పుడు ప్రత్యేక పర్వదినాలప్పుడు చేసేవి, కానీ అప్పుడు కానీ మన నీటి విలువ తెలియదు. నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది. నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి, నీటిని సరఫరా చేయటం ఒకటి, ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి, ఇష్టం నాకు. అంటే చాలా సందర్భాల్లో నేను చెప్పింది ఏంటంటే, అంటే నా అనుభవాలు పంచుకున్నది. ఒకసారి యూఎస్లో కూడా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక స్పీచ్ ఇస్తూ ఉంటే ఒక కీనోట్ అడ్రస్లో అక్కడ నేను చెప్పింది, ఒక ఆదిలాబాద్లో ఒక తాండాలో జరిగిన సంఘటన ఒకటి చెప్పాను. చాలాసార్లు పొలిటికల్గా మేము వెళ్తున్నప్పుడు చాలా ఆకాశంత ప్రామిసులు చేస్తూ ఉంటాం, ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరేస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఇలాంటి సందర్భంలో 2008లో ఆదిలాబాద్లోని ఒక తాండాలో
పాపం 3-4 తాండాలకు కలిపి ఒకటే బోర్ పాయింట్ అది. అందరూ వచ్చి అక్కడి నుంచి పట్టుకునేవాళ్ళు. ఒక కళ్ళు లేని కనుగుడ్లు కూడా లేవు పెద్ద ఆవిడ. ఆవిడొచ్చి అడిగింది, నా దగ్గరికి వచ్చి మరాఠీకి అంటే మరాఠీ యాక్సెంట్లో ఉన్న తెలుగులో ఆవిడ అడిగింది నన్ను నీళ్ళు ఇప్పించమని. ఇంకేం అడగల. అంటే నీరు ఎంత కీలకమైందంటే మనం ఒక భీష్మేకాదశి రోజున 24 గంటలు నీళ్లు తాకపోతే ఎంత దారుణంగా ఉండదో నిజంగా కష్టం పాటించే వాళ్ళకి తెలుసు, వ్రతాలు పాటించే వాళ్ళకి, కానీ దొరకని వాళ్ళకి. సో ఇది అనేక మంది చాలామంది నలిగి బాధలను అర్థం చేసుకుని దానికి ఒక పరిష్కార మార్గం, చాలామంది శ్రమ ఎప్పటికప్పుడు చేసుకుంటూ వచ్చారు. నేను రివ్యూ చేసిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ రివ్యూస్లో జేజేఎంది చాలా కీలకంగా అనిపించింది. చాలా ఉన్నతమైన ఆశయంతో మొదలుపెట్టింది, ఎందుకు మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయాం అనేది చాలా లోతుగా ఒకసారి అధ్యయనం చేస్తే అసలు 2019లో కేరళ మన కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రతి రాష్ట్రాలకి మీకు ఎంతెంత అవసరాలు ఉన్నాయని, మీ నీటి అవసరాలకి ఈ సగటు పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఎంత ఉంటుంది, దానికి ఎంత కావాలి మీకు డబ్బులను అడిగితే ఉత్తరప్రదేశ్ 1.5 లక్షన్నర కోట్లు అడిగింది, మధ్యప్రదేశ్ 83,000 కోట్లు అడిగింది, గుజరాత్ 32,000 కోట్లు అడిగింది, కేరళ 45,000 కోట్లు అడిగింది. వీటన్నిటిలో కూడా మీరు కేరళని తీసుకుంటే మనకంటే చాలా చాలా చిన్న రాష్ట్రం, మనలో 4వ భాగం ఉంటుందేమో, 3వ భాగం కానీ. అలాంటి కేరళ 45,000 కోట్లు అడిగితే గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి వాళ్ళు అడిగింది 26,000 కోట్లు మాత్రం అడిగారు. 26,000 కోట్ల, ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే 26,000 కోట్ల 823 26.8.23 crores 0.94 ఎగ్జాక్ట్గా అడిగింది. కానీ వాళ్ళు మంజూరు చేసింది 4,787.10 కోట్లు. ఇది కూడా దేనికి అంటే వీళ్ళు పూర్తిగా డబ్బులు ఇవ్వలేకపోయారు, స్టేట్ షేర్ ఇవ్వలేదు వీళ్ళు. దానివల్ల మనం పూర్తిగా అవైల్ చేసుకోలేకపోయాం, సద్వినియోగం చేసుకోలేకపోయాం. దాంట్లో కూడా మీరు వెళ్ళి చూస్తే బేసిక్గా జల్ జీవన్ మిషన్ మన కేంద్ర ప్రభుత్వం, మనం సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే వాళ్ళందరూ అడిగిందంటే మీ గత ప్రభుత్వం మీరు చేసినవి అన్నీ చాలా అబ్సర్డ్గా ఉన్నాయి. మేము అడిగింది ఏంటంటే పర్మనెంట్, అంటే ఒక సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి రావాలి. అంటే బేసిక్గా వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మీకు రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకుంటేనే ఇది ఇస్తుంది, మీరు పైప్ లైన్కి మేము ఇవ్వం, మీరు రిజర్వాయర్ నుంచి తీసుకొని మీరు అది ప్రజలకు ఇవ్వాలి, అంతేగాని గ్రౌండ్ వాటర్ నుంచి కాదు ఇదని చెప్తే. కానీ గత ప్రభుత్వం చేసిందంతా ఏంటంటే మన అడిగిన పర్పస్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది రిజర్వాయర్ నుంచే తీసుకోమని చెప్పింది. కానీ గత ప్రభుత్వం ఈ 4,000 కోట్లకు కూడా, ఎందుకంటే మనం కొత్త ప్రభుత్వం వచ్చాక దాదాపు 700 కోట్లు మనం తీసుకున్నాం, మనం చేసిన మనం తీసుకున్నది. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కింద వాళ్ళు అడిగింది ఏంటంటే మనకున్న దాదాపు 38 మేజర్ సస్టైనబుల్ సోర్స్ రిజర్వాయర్స్ ఉన్నాయి మనకి, వాటికి సంబంధించి 95.44 ట్యాప్ కనెక్షన్స్కి 38 ఈ వాటర్ రిసోర్సెస్ని, సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ని తీసుకోమని ప్రతిపాదన ఉంది. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 4,000 కోట్లు కూడా గ్రౌండ్ లెవెల్లో చూస్తే కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా చేశారు. ఏదో 1-2 స్కీములు తప్ప మిగతావన్నీ కూడా, అంటే ముందు పైపులు కొనేశారు. ఫస్ట్ ఎక్కడైనా సరే మనం నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం అనేది గుర్తించడం మానేసి ముందు పైపులు వేసేసారు. అవసరమైతే ఒక బోర్ పాయింట్ తవ్వేశారు. అలా ఇచ్చేస్తే ఇక్కడ మీకు చూపించదలుచుకుంది ఈ ఈ 2 మ్యాప్స్ ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్ జల్ జీవన్ మిషన్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఇది. 38 సస్టైనబుల్ రిజర్వాయర్స్ నుంచి ఇది దీని మ్యాపింగ్ ఇలా ఉండాలి. ఈ రెడ్ ఎందుకు ఉన్నాయి ఇక్కడ, ఈ రెడ్ ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే
ఇవన్నీ బోర్ పాయింట్స్తో చేసింది. బోర్ పాయింట్స్ నిరంతర సరఫరా ఉన్నది. ఏదో ఒక 5 నెలలు రావచ్చు, లేదంటే వాటర్ చెరువులు బోర్లు ఎండిపోతే మళ్ళీ ఆగిపోతాయి. సో ఇట్లాగా వీళ్ళు 4,000 కోట్లు ఖర్చు పెట్టినా కానీ వాస్తవానికి అవి ఏవి పనిచేసే పరిస్థితిలో లేవు. సో దిస్ ఇస్ 4,000 కోట్లు దుర్వినియోగం అయిపోయినట్టుగా మనం భావించవచ్చు. సో అందుకని మళ్ళీ తిరిగి కొత్త ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ఆయన మాకు చెప్పిన ప్రమాణాలు కానీ ఆదేశాలు కానీ మేము ఈ సస్టైనబుల్ వాటర్ సోర్స్ని ఎంత బలోపేతంగా ముందుకు తీసుకెళ్ళాలి, అలాగే ఎలా దీన్ని ఈ కన్జర్వేషన్ ఒక దీన్ని భాగం చేయాలి, దీంట్లో వీటన్నిటిలో మేము ముందుకెళ్తాం. మొన్న నేను సిఆర్ పాటిల్ గారి దగ్గరికి కూడా నేను వెళ్ళినప్పుడు కేరళ 45,000 కోట్లు అడిగింది. మేము అడుగుతుంది కనీసం మాకున్న రాష్ట్రానికి మాకున్న పరిధి కనీసం ఒక 70,000 కోట్లు మాకు మంజూరు చేయమని నేను ప్రతిపాదించాం. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రతిపాదిస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే, మీరు కంప్లీట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని ఎందుకు మీకు 70,000 కోట్లు ఖర్చు అవుతుంది అది మొత్తం వివరాలు ఇవ్వమంటే మేము దాన్ని ఆ క్రమంలో ఉన్నాం. ఐ థింక్ అది శశిభూషణ్ గారు చెప్పాలి, అది ఆల్మోస్ట్ ఇప్పుడు మనం వచ్చి జనవరి నెలాఖరికి కంప్లీట్ డిపిఆర్ తీసుకొని జలశక్తి మినిస్టర్ గారికి దీన్ని ప్రతిపాదన పంపిస్తాం. కానీ మేము ఏమనుకున్నామంటే, ఇక్కడున్న టీం కూడా చాలా ఎఫెక్టివ్ టీం, అందరూ తప్పనప్పటి ఏదో చేద్దాం అనుకున్నది. దాంట్లో భాగంగానే ముందు మేము ఏం చేసామంటే, నేను అడిగింది ఏంటి అంటే, అసలు మనకి ఎంత గత 4,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు, అసలు దీని మీద మీరు ఎంత నేను ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు నీళ్లు రావట్లేదు, పైపులు వేసారుగా నీళ్ళు రావట్లేదు అనేది ఏ జిల్లాకి వెళ్ళినా నాకు వచ్చే ఒక కామన్ కంప్లైంట్. సో అందుకని నేను రాగానే అడిగానంటే, ఒకే రోజున తక్కువ రోజుల్లో కానీ అసలు ఎన్ని గృహాలకి వీళ్ళు ఇచ్చారు, ఎన్ని గృహాలకి వీళ్ళు ఈ నీళ్ళు వస్తున్నాయి, ఏ స్థాయిలో వస్తున్నాయి మీరు ఒకసారి చేయమని చెప్తే, చాలా ఒక యుద్ధ ప్రాతిపాదికన దాదాపు ఒక 3-4 వారాలు చేసాం. మేము ఒక రోజులో 2 రోజులు చేద్దాం అనుకున్నా కానీ ఉన్న పరిమితులతోటి చాలా ఒక డీటెయిల్ సర్వే చేస్తే, పల్స్ సర్వే ఒకటి చేస్తే వీళ్ళు చెప్పింది ఏంటంటే, జల్ జీవన్ మిషన్ వాళ్ళు గతంలో ఇచ్చిన ప్రకారం 95.44 లక్షల కుటుంబాలకి గాను మేము వాళ్ళు 70.4 లక్షల గృహాలకి నీటి కుళాలు అందించబడ్డాయి. ఇంకా 25.40 లక్షలు నీటి కుళాలు ఇంకా ఇవ్వవలసింది అనేది గతంలో తెలియజేసింది. కానీ ఈ పల్స్ సర్వే ప్రకారం మేము చేస్తే దీంట్లో 85.22 లక్షల కుటుంబాలకు గాను కేవలం 55.37 లక్షల గృహాలకి నీటి కుళాయిలు అందించబడ్డాయి. 29.85 లక్షల నీటి కుళాయిలకి ఇంకా ఇవ్వవలసి ఉందనేది ఈ డిఫరెన్స్ కూడా మనకి దీనివల్ల బయటకు వచ్చింది. సో దీంట్లో ఎక్కువ జల్ జీవన్ మిషన్ గతంలో తాగునీటి వనరులు ఎక్కువ శ్రేణుల్లో బోర్వెల్స్నే ఉపయోగించడం జరిగింది. కానీ ఇది భవిష్యత్తుకి సుస్థిరమైనవి కావు. ఇది అసలు జల్ జీవన్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశానికే అసలు సంబంధం లేనిది అది. అందుకని మేము సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ తోటి దాదాపు మనకున్న ఈ 20 పైగా ఉన్న ఈ సస్టైనబుల్ వాటర్ రిసోర్సెస్ నుంచి తీసుకునే బాధ్యతలో ఈ వర్క్షాప్ ఎందుకు పెట్టామంటే, ప్రతి 26 జిల్లాల నుంచి వచ్చిన అధికారులందరికీ కూడా మీ జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, దాన్ని ఎలా దీన్ని అంటే మీ ఇన్పుట్స్ కావాలి. ఎందుకంటే ఒకసారి కేవలం ఒక సెంట్రల్ కమాండ్ నుంచి కానీ ఒక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా ప్రతి జిల్లాకి వెళ్ళి కనుక్కోవాలని చాలా రివ్యూ మీటింగ్స్లో ఉంటే దాని నుంచి ఉత్పన్నమైంది ఈ వర్క్షాప్. సో నాకు మీరు మనస్ఫూర్తిగా మన ఆబ్జెక్టివ్ టు ఫుల్ఫిల్ ద డ్రీమ్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ టు గివ్ సస్టైనబుల్ వాటర్ with a per capita of 555 liters per day as on now, and in future it should be never ending supply of water. That is the final objective of Jal Jeevan Mission. సో దీంట్లో భాగంగా కనీసం మనందరి బాధ్యత, కనీసం ఒక ఫర్గెట్ అబౌట్ మనందరం పొలిటికల్ ప్రాసెస్లో ఉన్నాం, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో ఉన్నాం, వీటన్నిటికంటే కూడా సగటు బేసిక్ మనిషి నీటి అవసరాలు తీర్చడం కనీస ఒక ఫండమెంటల్ రైట్ అది. ఇది కొంచెం మానవతా దృష్టితోటి కొంచెం
ఈ కేవలం మనం అధికారులు లేదంటే మనం కూర్చోబెట్టి వ్యవస్థలో భాగస్వాములు అయిన వాళ్ళు కాకుండా ఒక మానవతా దృక్పథంతో అందరం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మీ అందరి సహకారం కావాలి. డిజైనింగ్లో చాలా చాలా లోపాలు ఉన్నాయి. పైప్ లైన్లు వేసేస్తున్నాం. పైప్ లైన్లు వేసేస్తే కనీసం ఒక 3 అడుగులు ఎత్తుండే కొంచెం ఎత్తుగా ఉండే ప్రాంతాలకేమో నీళ్ళు కూడా వెళ్ళట్లేదు. పైప్ లైన్ పక్కకి వెళ్తుంది కానీ పైకి వెళ్ళాలంటే పైప్ లైన్స్లో డిజైన్ బాగలేదు. అండ్ దాని ఇన్నోవేటివ్ డిజైనింగ్ లేదు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ని దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చాలా ఒకసారి ఎలా అనిపిస్తుంటే చాలా మొరటుగా పైపులు గొయ్యి తవ్వి పైప్ వేసేయడం తప్ప అసలు నీళ్ళు వెళ్తాయా లేదా, ఇది ఎన్ని అడుగులు ఎత్తులో ఉంది, దీనికి ప్రెషర్ ఎలా ఉంది. అలాగే ఒక 1 కిలోమీటర్ పైప్ లైన్ వేస్తున్నప్పుడు ఈ మధ్యలో ఉండే ఇళ్ళు ఎక్కువ మంది కొంచెం ప్రెషర్ పంపులు పెట్టి లాగేస్తే మిగతా చివరుండే ఇళ్ళకి రావట్లేదు. వీటన్నిటికీ చాలా లోతుకి వెళ్ళే కొద్దీ సమస్యలు అనేక ఉత్పన్నం అవుతూ వచ్చినాయి. సో వీటన్నిటికీ సంబంధించి ఒక సమగ్రమైన ఒక పరిష్కారం వెతకాలి. ఇప్పటికీ మన శశిభూషణ్ గారు బిగినింగ్లో మేము మాట్లాడుకుంటా ఉంటే భారతదేశ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మామూలు డబ్బు ఖర్చు పెట్టలేదు. దాదాపు ఏదో ఒక లెక్క తీస్తే దాదాపు 1,00,000 ఐ థింక్ మోర్ దెన్ 1 lakh crores ఐ థింక్ టిల్ నౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ స్పెంట్. ఇంత డబ్బు ఖర్చు పెట్టి కూడా ఇంకా ఒక ఆదిలాబాద్ తాండాలో ఉండే ఒక పెద్ద ఆవిడ కానీ, కళ్ళు లేని పెద్ద ఆవిడ కానీ, మొన్న నేను పిఠాపురం వెళ్తే ఇంకా మాకు నీళ్ళు రావట్లేదని ఒక ప్రాంతానికి వెళ్తే నీళ్ళు రావడం చాలా పల్చగా వస్తున్నాయి అనేది. అంటే ఆల్మోస్ట్ అంటే ఎంత సన్నటి దారంటే ఒక 30 మంది వెయిట్ చేయాలి. అది ఎప్పటికీ నిండేనో అది ఒక ఉన్నది 2 గంటలు. ఆ 2 గంటల్లో 30 మంది పట్టుకోవాలి. కనీసం అది బకెట్ నిండటానికి కనీసం 10 నిమిషాలు పడుతుంది. అంటే 55 లీటర్స్ అనేది మనం ఇచ్చినా కానీ ఆ వచ్చే ధార ఇవన్నీ ఇంజనీరింగ్ ఇష్యూస్, ఇవన్నీ వాటిని కూడా కరెక్ట్ చేయాలి. సో వీటన్నిటిని సమగ్రంగా అన్ని సమస్యల్ని పెట్టుకొని ఎలా చేయాలి దీనికి ముందుకు అనేది కృష్ణతేజ గారితో మన ప్రిన్సిపల్ సెక్రటరీ మన శశిభూషణ్ గారితో, సంజీవ్ రెడ్డి గారితో వీళ్ళందరితో మాట్లాడి ఇది ఒక పరిష్కారం ఎతకాలి. ఎందుకంటే ప్రతిసారి డబ్బు ఖర్చు పెట్టేస్తున్నాం, ఇంటెండెడ్ రిజల్ట్ అయితే రావట్లేదు. ఇది ఒక బయట ఏముందంటే కేంద్రంలో కూడా చాలాసార్లు ఇది దుర్వినియోగం అవుతున్నాయి నిధులు. అండ్ అందుకని మీరు ఎలా చేస్తారనేది నన్ను సిఆర్ పాటిల్ గారు అడిగినప్పుడు ఐ గేవ్ మై కమిట్మెంట్. నేను పంచాయతీరాజ్ శాఖని తీసుకున్న తర్వాత దీన్ని బలోపేతం చేస్తాం. అలాగే రూరల్ వాటర్ సప్లై జల్ జీవన్ మిషన్ని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం. అవసరమైన చోట ఇన్నోవేషను, అలాగే టెక్నాలజికల్ ఏమేమైతే మనం హెల్ప్ తీసుకోవాలి అవన్నీ తీసుకుంటాం. అందుకని దీన్ని పొడిగించమని కోరాను. 21కి ఇంకొక సంవత్సరంలో అయిపోద్ది, ఈ జనవరికి అయిపోద్ది. కానీ మేము పొడిగించమని కోరాం. అలాగే అదనంగా నిధులు కూడా కోరాం మేము. ఇది ఎందుకంటే మేము పెట్టుకుంది ఏంటంటే ఇది స్టేట్ నిజంగా సఫర్ అవుతుంది. నేను ప్రత్యక్షంగా ఎన్ని చోట్ల తిరిగాను. గత ప్రభుత్వం కనీసం ఫిల్టర్ బెడ్స్ తాలూకు ఇసుక మార్చాలి, అంటే ఒక 5 లక్షలు ఫిల్టర్ బెడ్స్ని కూడా మార్చాలి. అలాగే మనకి ఇప్పుడు ఈ సస్టైనబుల్, అలాగే మనం వాటర్ షెడ్ మేనేజ్మెంట్ కానీ, అలాగే మనం నీటి వనరులను సంరక్షించుకోవడం కానీ, పెద్ద ఎత్తులో ప్రజలను కూడా దీన్ని భాగస్వామ్యం చేయాలి. వీటన్నిటిని అన్నిటినీ సమగ్రంగా తీసుకుని ఒక హోలిస్టిక్ ప్లానింగ్ తోటి ఈ జేజేఎంని మనం ఆంధ్రప్రదేశ్కి దీన్ని అమృతధారగా దీన్ని నామకరణం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దీని ఆబ్జెక్టివ్ ఆర్ క్వైట్ సుపీరియర్. సో దీన్ని మీ ఆలోచనలు, మీ సలహాలు, అన్ని సూచనలు అన్నీ మాకు ఇస్తే మనందరం కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ సాయంత్రానికి ఒక పరిష్కార మార్గం, ఒక వర్కింగ్ మోడల్ సాధించేలాగా, మనం అనుకున్న ఆబ్జెక్టివ్ సాధించేలాగా ముందుకెళ్ళాలి. అందుకని మీ సలహాలు, సూచనలు కావాలి. ఇది ఒక నాట్ యాజ్ అ డిప్యూటీ సీఎం, నాట్ యాజ్ అ పంచాయత్ రాజ్ మినిస్టర్, రూరల్ వాటర్ సప్లై, వీటి కాకుండా ఐ అపీల్ టు యూ, నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. గివ్ మీ యువర్ బెస్ట్ ఎఫర్ట్స్. మన దాదాపు 1 కోటి మందికి నీటి అవసరాలు ఉన్నాయి, 1 కోటి కుటుంబాలు ఉన్నాయి. 1 కోటి కుటుంబాలకి సురక్షిత మంచినీరు అందించాలన్న ఒక మిషన్గా, ఒక ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. మీరు మనసు పెట్టి దీన్ని సాధించేలా మీ అందరి సహకారం కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిమ్మల్ని మీ సహాయ సహకారాలని అభ్యర్థిస్తూ నేను ఈ వర్క్షాప్ని ముందుకు తీసుకెళ్తున్నాను.
మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మీ సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం మళ్ళీ మాట్లాడతాను. సో థ్యాంక్ యూ సార్. తమరు ఆశించిన విధంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు ఈ జలజీవని ఇంప్లిమెంటేషన్లో పూర్తిగా మేము సహకరించి ప్రతి కుటుంబానికి మంచి నీరు అందించేదానికి సర్వదా కృషి చేస్తామని చెప్పి, అదేవిధంగా మిమ్మల్ని చూసి మేము ఇన్స్పైర్ కూడా అవుతున్నాం సార్. తమరు కొన్ని మీటింగ్స్లో చెప్పేవాళ్ళు, ప్రజలు నాకు అధికారం ఇవ్వలేదు బాధ్యత ఇచ్చారు అనే వర్డ్ నాకు ఎప్పుడూ రిమైండ్ అవుతుంటుంది సార్ నా మైండ్లో. ఆ బాధ్యత అనేది మాలో కూడా రావాలని చెప్పి ప్రతి ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ని చెప్తున్నాను. సో వాళ్ళందరి తరఫున మేము తప్పకుండా ఈ జలజీవన్ మిషన్ యొక్క ఉద్దేశాన్ని తప్పకుండా నెరవేరుస్తాం సార్. థ్యాంక్ యూ సార్. మీడియా మిత్రులందరూ ఇంకా వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. టీ బ్రేక్ తీసుకున్న తర్వాత మేము డిపార్ట్మెంట్ ప్రజెంటేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ప్లీజ్ కైండ్లీ మీడియా మిత్రులంతా వెకేట్ చేయండి. టీ బ్రేక్ కేసెస్ సో టీ బ్రేక్ 15 minutes.